హాయ్ ఫ్రెండ్, ఈరోజు మనం సరీసృపాల జాతికి చెందిన రెండు భయంకరమైన పాముల గురించి తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది అనకొండ, రెండవది పైథాన్. దీన్నే మనం కొండ చిలువ అని కూడా పిలుస్తాం. ఈ రెండింటి మధ్య పోటీ జరిగితే ఏది చివరి వరకు పోరాడి గెలుస్తుందో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అనకొండ ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన పాము. నిజానికి అనకొండ అనే పదానికి పాముల గుంపు అని అర్థం అయినప్పటికీ కూడా ఈ పేరు ప్రత్యేకించి గ్రీన్ అనకొండకి ఉపయోగిస్తారు. గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతి బరువైన పాము. అదేవిధంగా ప్రపంచంలోనే పొడవైన పాముల్లో ఇది రెండవది. బాగా పెరిగిన అనకొండ సుమారు 250 కేజీల వరకు బరువు ఉంటుంది. అదేవిధంగా ఇవి 17 నుంచి 22 అడుగుల వరకు పొడవు పెరగగలవు. వీటి శరీరం నల్లటి మచ్చలతో కప్పబడి ఉండి ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. శరీరంతో పోలిస్తే దీని తల చాలా చిన్నది. నీళ్లలో ఈదుతున్నప్పుడు తల పైకెత్తి చూడటానికి వీలుగా దీని కళ్ళు తలపై ఎత్తుగా అమర్చబడి ఉంటాయి. పొడవైన పాములలో అనకొండ స్థానం రెండవది. మరి మొదటి స్థానం ఎవరిదో తెలుసా? పైథాన్ జాతికి చెందిన రెటిక్యులేటెడ్ పైథాన్. బాగా పెరిగిన పైథాన్ పొడవు 28 అడుగుల వరకు ఉంటుంది. ఇవి 100 కేజీల వరకు బరువు పెరగలవు. వీటి శరీరం అంతా నలుపు, తెలుపు మరియు పసుపు రంగులలో డైమండ్ గుర్తులను కలిగి ఉంటాయి. అనకొండాలు ఎక్కువగా ఉష్ణమండల వర్షపు అడవులలో, అదేవిధంగా నదులు, వరదలతో నిండి ఉన్న గడ్డి భూములలో నివసిస్తాయి. నెమ్మదిగా కదిలే సరస్సులంటే వీటికి చాలా ఇష్టం. వీటికి సౌత్ అమెరికా గొప్ప ఆవాసం. అంతేకాక కొలంబియా, బ్రెజిల్, పరాగ్వే, అమెజాన్ ఫారెస్ట్లో కూడా ఇవి కనిపిస్తాయి. పైథాన్లు ఏషియాలోని బంగ్లాదేశ్ నుండి వియత్నాం వరకు నివసిస్తాయి. ఇవి రైన్ ఫారెస్ట్లు, అడవులు మరియు గడ్డి భూములను ఆవాసాలుగా ఏర్పరచుకుంటాయి. ఇవి చాలా అద్భుతమైన ఈతగాళ్ళు. అందుచేత ఇవి సముద్రంలో చాలా దూరం వరకు ఈదుకుంటూ వెళ్ళి మధ్యలో ఉండే ద్వీపాలను వీటి రాజ్యాలుగా మార్చుకుంటాయి. వీటి ఆహార విషయానికి వస్తే అనకొండాలు మాంసాహారాన్ని తింటాయి. చిన్నవైతే చేపలు, పక్షులు, చిన్న చిన్న జంతువులను తింటాయి. పెద్దవైతే జింకలు, క్యాపిబేరా, కైమన్ను తింటాయి. వీటి పరిమాణం పెద్దది కావడం చేత వీటికి మనుషులు కూడా తినే సామర్థ్యం ఉంది. అయితే ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అనకొండాలు పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటే 1 నెల లేదా 2 నెలల వరకు ఇంకా ఏమీ తినవు. పైథాన్ల విషయానికి వస్తే వీటి ఆకారాన్ని బట్టి కుందేళ్లు, పక్షులు, కోతులు, పందులను తినగలవు. ఒక్కసారి ఆహారాన్ని తిన్న తర్వాత ఏదైనా వేడి ప్రదేశంలో ఉండి ఆహారం అరిగే వరకు రెస్ట్ తీసుకుంటాయి. అనకొండలు వేటాడే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. ఇవి కాయిలింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఎరను చంపుతాయి. నీటి సరస్సుల వద్దకు నీరు తాగడానికి వచ్చే జంతువుల కోసం ఇది అక్కడ ఎదురు చూస్తుంది. ఆ బురద నీళ్లలో తల మాత్రం పైకి ఎత్తి నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది. ఎర వచ్చినప్పుడు దాని దగ్గరకు వెళ్ళి ఒక్కసారిగా నీటి లోపల నుంచి పైకి లేచి ఎర మీదకు దాడి చేస్తుంది. వీటికి ఉన్న శక్తివంతమైన దవడలతో ఎరను కొరుకుతాయి. అలా కొరికి ఎర చుట్టూ తన శరీరాన్ని చుట్టలుగా చుట్టి ఎరకు ఊపిరాడకుండా చేస్తాయి. ఇలా చేయటం వల్ల కొంతసేపటికి ఆ ఎర ఒంట్లోని ఎముకలు విరిగిపోయి దానికి ఊపిరి ఆడక చనిపోతుంది. ఇప్పుడు అనకొండ కొంచెం కొంచెంగా ఆహారాన్ని తింటుంది. ఇక పైథాన్ల విషయానికి వస్తే ఇది కూడా అనకొండ లాగానే వేటాడుతుంది. ఎరను తన పళ్ళతో పట్టుకొని దాని శరీరం చుట్టూ కాయిల్స్ చుడుతుంది. అయితే ఇది ఎరను క్రష్ చేయదు. బదులుగా ఎర ఊపిరి పీల్చుకోలేని విధంగా స్క్వీజ్ చేస్తుంది. ఎర ఊపిరి తీసుకుంటున్న ప్రతిసారి ఇంకా గట్టిగా తన శరీరాన్ని బిగిస్తుంది. ఎర యొక్క గుండె కొట్టుకోవడం కూడా పైథాన్కి తెలుస్తుంది. కాబట్టి ఎర గుండె ఆగిపోయినప్పుడు తన కాయిల్స్ని వదిలేసి తినటం ప్రారంభిస్తుంది. ఎరను మింగేటప్పుడు దీని నోటి అడుగు భాగంలో ఒక ప్రత్యేక గొట్టం ఉంటుంది. ఆ గొట్టం కొండ చిలువకు ఊపిరి ఆడటానికి ఒక వైపుకు తెరిచి ఉంటుంది. అనకొండ ప్రపంచంలోనే అత్యంత బరువైన మరియు అతిపెద్ద పాము. మరోవైపు కొండ చిలువ ప్రపంచంలోనే అతి పొడవైన పాము అనటంలో ఎటువంటి సందేహం లేదు.
ఒకవేళ ఇవి రెండు పోటీ పడితే ఏది గెలుస్తుందో, అదేవిధంగా పాముల రాజు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇవి రెండు హఠాత్తుగా దాడి చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రెండు ఎదురుపడినప్పుడు ఒకదానిపై ఒకటి ఒకే వేగంతో దాడికి దిగుతాయి. అయితే ఈ సందర్భంలో అనకొండ శరీర వ్యాసం 1 అడుగు వరకు ఉండటం చేత కొండ చిలువకు దానిని కాటు వేయటం కష్టం అవుతుంది. ఒకవేళ అనకొండకి మొదటి దెబ్బ తగిలినా కూడా అప్పటికే అది కొండ చిలువను చుట్టేస్తుంది. ఎంత పోరాడినా కూడా చివరకు కొండ చిలువ అనకొండ చేతిలో ఓడిపోవటం తప్పదు. కాబట్టి ఈ పాముల పోరాటంలో విజేత గ్రీన్ అనకొండ. ఇదే పాములకి రారాజు. ఫ్రెండ్స్, ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.